ఈరోజు మా అమ్మ నాన్న మ్యారేజ్ డే. వీళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తారు ఈ టెంపుల్ని. సో అందులో భాగంగానే అక్కడికి వెళ్ళాం. శివాలయంలో శివుడు పూజ చేసుకొని అలంకారం చేసుకొని చాలా అందంగా ఉన్నాడు. అమ్మ తెచ్చిన కొబ్బరికాయ శివుడికి కొట్టి ఆ తర్వాత మేమందరం ప్రసాదంగా తీసుకున్నాం. అక్కడనే కూర్చొని మా అమ్మ తన చిన్నప్పటి విషయాలు చెప్తుంటే విని నేనైతే నవ్వుకున్నా. మా అమ్మమ్మని కూడా గుర్తు చేసుకున్నాం. మా అమ్మమ్మ ఉన్నప్పుడు మేము ఎప్పుడు వెళ్ళినా పాపం ఆమె పెరుగన్నం పెడుతుండే మాకు. ఆ పెరుగన్నం టేస్ట్ మళ్ళీ నాకు ఎక్కడైతే దొరకలేదు. అంత మంచి పెరుగు మా అమ్మమ్మ చేస్తుండే. ఈ నంది పైన ఎక్కి నేను చిన్నప్పుడు అన్నం తింటుండే. ఈ నందులు నాకు చాలా ఫేవరెట్. నేను చాలాసార్లు ఎక్కి వీటిపైన ఆడుకున్నా. దీన్ని రోలు అంటారు. దీంట్లోనే పచ్చడి చేస్తుండే మా అమ్మమ్మ. ఇది ధ్వజస్తంభం. దీంట్లో ఆటలు ఆడుతుండే. ఇవి అమ్మవార్లు, నాగుపాము. ఇది కోనేరు. చాలా పురాతనమైంది. ఇప్పుడు వాటర్ లేదు. ఒకప్పుడు వాటర్ ఉండేది. అప్పుడు నేను కూడా చూడలేదు. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు వాటర్ ఉంటుండేనంట దాంట్లో. ఈ శివాలయం చాలా పురాతనమైనది. ఇప్పుడిప్పుడే దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ గంట చాలా ప్రత్యేకమైంది నా లైఫ్లో. దీంట్లో కందిరీగ ఉండేది. అది నన్ను చాలాసార్లు గరిచింది. ఇప్పుడు లేదు. శివరాత్రికి రథంలో ఊరేగింపు చేస్తారు. ఇది మొత్తం టెంపుల్ వ్యూ ఇట్లుంటుంది. కొబ్బరి చెట్లు, చాలా ప్రశాంతమైన వాతావరణం. వెళ్ళే దారిలో ఈ పువ్వులు అయితే చాలా బాగా అనిపించాయి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎంట్రన్స్. వెళ్ళేటప్పుడు తీయడం మర్చిపోయా, ఇప్పుడు తీసా.